వీళ్ళందరూ కూడా భూమి లేని వ్యవసాయ కూలీలు. ఈమెతో పాటే ఒక 9 ఏళ్ల కిందట ఇంకో ఆమె లక్ష్మీదేవి అని ఆమె ఆగిపోయింది. ఈమె ఆవులు చూసుకుంటుంది. వీళ్ళిద్దరితో పాటే ఇక్కడ 10 మంది మహిళలు కలిసి ఈ 8 ఎకరాల్లో ఈ రకాల పంటలన్నీ ఓన్లీ మేము వాళ్ళకు గైడ్ చేస్తాం, కొంత ఇట్లా పెట్టుకోవాలని. మిగతాదంతా వాళ్ళే ప్రతిరోజు 2 వస్తారు, పని ఉన్నప్పుడు 10 మంది వస్తారు. వాళ్ళు అంటే కొంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు, కానీ వీళ్ళకు వ్యవసాయం తెలుసు కానీ భూమి లేదు. అప్పుడు వీళ్ళతో భూమి లేదు కాబట్టి రకరకాలు పెట్టుకోవాలన్నా ఉండదు. అందుకని వీళ్ళు ఒక 9 సంవత్సరాలు అయింది ఇది లీజుకు తీసుకొని. ఈ పంటలన్నీ చేసేది పని అంతా వీళ్ళే. ఈమెతో పాటే లక్ష్మీదేవమ్మ అని ఇంకొక ఆమె ఉంది. ఆమె కొంచెం కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లో ఉంది. వీళ్ళు ఇంకా ఇక్కడే ఆమె భూమి, ఇంకోటేమి ఆమెకు చాలా వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్న ఇంకోరున్నా చూసుకునే పరిస్థితి లేదు. ఆమె ఊర్లో నుండి నడుచుకొని వస్తుంది, రోజు వచ్చి ఆవులు ఏమైనాయో చూసుకుంటుంది, దాంతో పాటు ఏమేమి పెట్టాలో చూస్తుంది. వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఇదేమంటాము ATM మోడల్ అంటాము, అంటే ఎనీ టైం మనీ అని పెట్టినారు కానీ అది కాదు. దీంట్లో ఏంటంటే ఇన్ని రకాలు ఇప్పుడు వేసేటప్పుడు వాళ్ళ విత్తనాలు ఉన్నాయి కదా, ఎన్ని రకాలు ఉన్నాయా? 18, 20, 16 రకాల విత్తనాలు ఉన్నాయి. అవన్నీ అక్కడ చూస్తే మీరు మధ్యలో అటువన్నీ కోసేసి ఆ గోంగూర అవి వదిలేసినారు. చిక్కుడును ఇది ఏంటి ఒక ఎన్ని కిలోలు వచ్చినాయమ్మా మీకు? 18. ఇవైతే గోంగూర విత్తనాలు అయితే 18 కేజీలు. 18 కేజీలు గోంగూర విత్తనాలు. మీరు నమ్ముతారా, అక్కడ నుండి ఇక్కడ వరకే 18 కేజీలు గోంగూర. క్యారెట్ అయితే ఒక 10 కేజీలు వచ్చింటాయి, 10 కేజీలు అన్ని వచ్చింటాయి. 10 కేజీలు క్యారెట్. మనం క్యారెట్ కిలో మళ్ళీ కొనాలంటే ఎంత అవుతుంది దీంట్లో? అది దీంట్లో చేసి ఇది కొత్తగా మళ్ళీ ఏమంటే ఇది 3వసారి వేయడము. ఏమి మళ్ళీ దున్ని వేసేయలేదు, తవ్వేసి వేసి గడ్డలు వేస్తారు. మీరు ఇదంతా మలిసినప్పుడు వస్తే కన్నా ఇది ఎంత నిండుగా ఉంటుంది. ఇప్పుడు విత్తనం తీసేసి మళ్ళీ వేస్తున్నారు కాబట్టి ఇట్లుంది. దాంట్లో ఏమేమి రకాలు వేస్తారు, ఎట్లా వేస్తారు కొంచెం చెప్పు కవిత. వేసేస్తున్నాము అట్లా చెప్పుకుంటే చెప్పు, చూపించు అదేంటని. అదేమి ముల్లంగి, గట్టిగా చెప్పు. ముల్లంగి మధ్యలో ఒక 7 వేస్తాం, ఇట్లా లైన్ 7 విత్తనాలు వేస్తారు. క్యారెట్ వేస్తాం, బీట్రూట్. ముల్లంగి అయిపోయినాక బీట్రూట్ బీట్రూట్ అయిపోయినాక క్యారెట్ అంటే లైన్ కేసేకి చేస్తుంది. వెడల్పు అవుతుంది అది. వద్దు మరి ఆకుకూర వేస్తాం, విత్తనాలు ఆకుకూర అంటే మెంతాలు వేస్తాం. మెంతాకు అన్ని రకాలు కాదు. ఇదేంటంటే 3 రకాల గడ్డ జాతి మధ్యలో వస్తుంది, తర్వాత ఆకుకూరలు వస్తుంది. ఇవన్నీ ఏమైతుంది ఇట్లా ఇంతకు ముందు వేసింది ఇది కనపడుతుంది చూడండి. ఇది బీట్రూట్ పీకేసినారు. బీట్రూట్ విత్తనానికి వదల్లా మా వాళ్ళు. బీట్రూట్ వేసినారు, వదిలినారు. ఇది గోంగూర వేసినారు చూడండి. అట్లా ఇది రెగ్యులర్ గా వచ్చేస్తుంది. ఆకుకూర అంతా వచ్చేస్తుంది. మళ్ళీ గడ్డ చేస్తాం సార్ ఇక్కడ. మళ్ళీ బీట్రూట్, ముల్లంగి. ఇక్కడ వచ్చేసి మెంతులు వేసినాం కాబట్టి మళ్ళీ అక్కడ ఏదైనా ధనియాలు, వేరే ఆకుకూర అట్లా వేస్తాం. మళ్ళీ సైడ్ కి వచ్చేసి గోరుచిక్కుడు, వంగ, టమోటా అట్లా పెడతాం. తీగ జాతి. ఇది గోరుచిక్కుడు చూస్తే కదా మీకు ఇది అంటే అయిపోయి వచ్చింది చూడండి ఎట్లా వచ్చింది. అంటే ఇది బోధి రావాలా, కాలువల్లో నీళ్లు పెట్టేసేలా. దీనికి లాటర్ వేయకూడదు యాక్చువల్ గా. కాలువలో వదులుకుంటే ఆ తడితోనే ఇది రావాలి. అక్కడ సగం ఇక్కడ సగం నానుకుంటుంది. ఈ కాలువకి ఆ కాలువ వదిలితే నీళ్ళు. అదే నెమ్ము విక్కువల్ల కరెక్ట్ మీరు చెప్పేది. కానీ మనకి ఇక్కడున్న పరిస్థితులకు రావడం లేదు, ముందులాగా రావడం లేదు. అందుకని